సుజన్, ఏమయ్యింది అని సునీత అడిగింది. సుజన్, పోలీస్ చెప్పిన విషయం సునీతకి చెప్పగానే, సునీత, అవునా? ఏంటి ఇలా జరిగింది? శ్రావణి ఎలా చనిపోయి ఉంటుంది? తను యాక్సిడెంట్ లో చనిపోయిందంట. పేపర్లో యాడ్ వేశారంట. ఎక్కడ కంప్లైంట్ ఫైల్ కూడా అవ్వకపోయేసరికి, సరే ఇప్పుడు ఏం చేద్దామంటావ్ సునీత అని సృజన్ అనగానే, నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. మనకి ఉన్న ఒకే ఒక్క దారి రవి జాబ్ మానేసి ఏం చేశాడో అని తెలియాలి. పద మనం కూడా రమ్య వాళ్ల దగ్గరికి వెళ్దాం అన్నది సునీత. దానికి సృజన్, నువ్వు వెళ్ళు, నేను ఉండి శ్రావణి ఎక్కడికి ఉండేదో కనుక్కుని ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో అని చూస్తా అంటాడు. సృజన్, నిజమే, నాకు ఆ ఆలోచనే రాలేదు. నువ్వు కనుక్కో, నేను రవి వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడ ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని వెతుకుతా అని బయలుదేరింది. సునీత రవి వాళ్ల ఊరికి వెళ్లటానికి స్టేషన్ దగ్గరికి వచ్చింది. అప్పుడే రమ్య కాల్ చేసి, వెళ్లిన పని ఏమైంది సునీత అని అడగగానే జరిగిన విషయం చెప్పింది. రమ్య ఇంకా రవి ఇంటికి వెళ్తున్నా అని కూడా చెప్పింది. వెంటనే రమ్య, ఏమైనా శ్రావణి బిలాంగింగ్స్ దొరికాయా అనగానే, అవును, ఆ విషయం మర్చిపోయా, ఇప్పుడే పోలీస్ స్టేషన్ కి వెళ్లి తెలుసుకుంటా అని సునీత కాల్ కట్ చేసింది.